అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను శివ. చాలా సంతోషం. చాలా రోజులైంది కలిసి. చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాను. సద్గురు దయ వల్ల కులాసాగా ఉన్నాను. సంతోషం. మిమ్మల్ని రోజు చూసి సంతోషపడుతున్నాను. అమ్మా, మీరు సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్గా కూడా వర్క్ చేశారని తెలుసు. అంటే మీరే చెప్పారు నాకు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశానని. సరే, మీరు ఆ రంగంలో ఉన్నారు, ఈ రంగంలో ఉన్నారు. కాకపోతే మిమ్మల్ని ఎప్పుడు చూసేది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. అంటే మన ఇంటికి వస్తే బాబా ఫోటోలు, పూజలు, తర్వాత ఎవరైనా ఏదైనా ఒక సందిగ్ధావస్థలో ఉంటే మిమ్మల్ని ప్రశ్న అడగటం, ఆ ప్రశ్నకి మీరు జవాబు చెప్పడం, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీరు చెప్పడం, వాళ్ళ ఆందోళనగా ఉంటే అలా ఏముండదు, అంతా బాగా జరుగుతుందని మీరు చెప్పడం, బాగా జరిగింది, ఇవన్నీ కూడా విన్నాను నేను. నాకు కూడా కొన్ని జరిగాయి అలా మీరు చెప్పినవి. అంటే నేను కొన్ని నమ్ముతాను. అంటే కొంతమంది మాట పవర్ఫుల్గా ఉంటుంది అనేది నేను నమ్ముతాను. చిన్నప్పటి నుంచి కొన్ని అలా గుర్తున్నాయి. మా తాతగారు కూడా ఏదైనా అంటే అలా జరిగేది. అంటే మంచి విషయాలే చెప్పేవారు ఆయన, అది జరిగేది. అలాగే నేను మిమ్మల్ని కూడా అమ్మ మాట్లాడితే మంచి మాట మాట్లాడుతుంది, మంచిగా బ్లెస్ చేస్తుందని నమ్మకం. ఇకపోతే మన దినచర్యలో, మన బతుకు పోరాటంలో, బతుకు ప్రయాణంలో, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్టిస్టులు అయితే ఆర్టిస్టుల ప్రొఫెషన్ ఇవన్నీ మీకు తెలిసినవే. ఏది ఏమైనప్పటికీ అల్టిమేట్గా మళ్ళీ ఆగాల్సింది ఆధ్యాత్మిక దగ్గర. నేను బాబాని బాగా నమ్ముతాను, అది మీకు తెలుసు. అలాగే నేనేమి గంటల పూజ చేసే అవకాశం నాకు లేదమ్మా. నేను చేసే ప్రొఫెషన్లోనే నేను దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటాను. తర్వాత మెడిటేషన్ అని ప్రత్యేకంగా నేను చేయడానికి కుదరదు. దానికి సమాధానం నేను చేసేదే మెడిటేషన్ అని నా నమ్మకం. అవును సార్ అమ్మా, అదే కరెక్ట్. చేసేటువంటి పనే ధ్యాస పెట్టి చేయడాన్ని ధ్యానించడం అంటారు. అదే మెడిటేషన్. అది మనం చేసే వృత్తి అయినా సరే, వ్యాపారం అయినా సరే, మెడిటేషన్ అనేది మేము సెట్లో ఉంటాం అనుకోండి, ఒక పక్క జనరేటర్ మోత వస్తుంటుంది, ఒక పక్కన ఎవరో అరుస్తుంటారు. ఇప్పుడు టీవీ మీడియా వచ్చాక 4-5 కెమెరాలు ఒకే సెట్లో ఉండి 4 సీన్లు ఒకేసారి షూటింగ్ జరుగుతుంటాయి. అరుస్తూ ఉంటారు పెద్దగా. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చెదరకుండా, ఆ అరుపులు చెవిలోకి వెళ్లకుండా అలా చూడాల్సి వస్తుంది. మామూలుగా అయితే అలా ఏం కాకుండా మీ వైపు చూస్తూ ప్రశాంతంగా మాట్లాడుతూ ఉండడం అంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. అదే మెడిటేషన్. అంటే 100 మంది ధ్యాస దాని అందే, చేసే పని అందే ధ్యాస పెట్టడము, అదే మెడిటేషన్. అందుకని నేను మా జాబ్లోనే, అంటే నా ప్రొఫెషన్లోనే మెడిటేషన్ మిళితమైందని నేను అనుకుంటూ ఉంటాను. కరెక్ట్. అందుకే ఆర్టిస్టులు పనిచేస్తున్నంతకాలం ఆరోగ్యంగా ఉంటారు. బాగుంది. తర్వాత పూజల్లో రకరకాలు ఉంటాయని విన్నాను. ఆత్మపూజ అంటే ఏంటమ్మా? అది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న మీరు అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానము తప్పకుండా చెప్తాను. అయితే చాలా వ్యవధి కావాలి సమాధానం చెప్పడానికి. వేదాంతంలో నిగూఢంగా పరబ్రహ్మ, మనకు సాక్షాత్తు పరబ్రహ్మే, అంటే ఈ సృష్టికర్త అయినటువంటి భగవంతుడే బోధించినటువంటి విషయము ఆ ఆత్మపూజ అనేటువంటిది. తప్పకుండా చెప్తాను. దానికి చాలా సమయం పడుతుంది. తప్పకుండా చెప్తాను సార్. సరే అమ్మా, మీ నోటితో వినాలని ఉంది. అంటే ఇంకా చాలామందికి చాలా విషయాలు తెలిసినప్పటికీ నాకు అందుబాటులో ఉన్నది మీరు కాబట్టి నేను మిమ్మల్ని అడిగాను. అది చాలామందికి తెలియని విషయం కూడా. ఆత్మపూజ అనేటువంటిది భగవంతుని ద్వారానే
వేదాలలో చెప్పబడి ఉన్నటువంటి విశేషమైన విషయము. దానికి మెడిటేషన్కి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఈ మెడిటేషన్ ఎందుకు చేస్తాము? మెడిటేషన్ అనేటువంటిది అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ధ్యానము. ఈ ధ్యానం ఎందుకు చేస్తాము? జీవితంలో మనకి ప్రశాంతత, ఈ జన్మ భగవంతుడు ఇచ్చినందుకు ఒక సాల్వేషన్ అంటే మోక్షము లభించాలి అనే సదుద్దేశంతో ధ్యానం అనేటువంటిది ప్రతి మానవుడు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏదో ఒక సమయంలో ప్రారంభించడం జరుగుతుంది చాలా వరకు. మరి ఈ ఆత్మ పూజకి సంబంధించి పరబ్రహ్మ చెప్పినటువంటి విశ్లేషణ కూడా మెడిటేషన్కి అర్థము. అందుకని అది చాలా మంచి ప్రశ్న నన్ను అడిగారు అన్నాను. చాలామందికి కూడా తెలియచెప్పాలని నా మనసులో ఉంది. తప్పకుండా నేను కొన్ని ఎపిసోడ్లుగా చేసి తెలియజేస్తాను. మంచిదమ్మా, చాలా సంతోషం. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ధన్యవాదాలు. జై గురుదేవ.